ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకోవాలి. అలాగే ఇన్ కేస్ వాళ్ళు చలానా కూడా కట్టాలనుకున్నప్పుడు ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి వాళ్ళు ఆ ప్రాపర్టీకి సంబంధించి ఎంత చలానా కట్టాలనేది వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది ముందు సిటిజన్. సో సిటిజన్స్ ముందు తెలుసుకొని చలానా కట్టాక ఆ రిసిప్ట్ తీసుకొని మన దగ్గరికి వచ్చాక చలానా డీటెయిల్స్తో పాటు డాక్యుమెంట్లో ఎంట్రీ ఏవైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ అని ఎంట్రీ చేసినప్పుడు మనం ఎస్ఆర్ఓలో ఉన్న మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన కార్డ్ అప్లికేషన్లోకి మన డేటా పుష్ చేయగలం. సో ఈ వన్స్ ఇక్కడ డేటా ఇక్కడ నుంచి పుష్ చేశాక నార్మల్గా సిటిజన్ ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి నార్మల్గా ఇప్పుడు ఎలా చేసుకుంటున్నారు రిజిస్ట్రేషన్ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం దీనివల్ల వాళ్ళకి కొంత టైం సేవింగ్ అవుతుంది. నార్మల్గా అయితే మన డాక్యుమెంట్స్ డైరెక్ట్ ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్స్ ఇచ్చినప్పుడు ఈ డాక్యుమెంట్లో ఉన్న డేటా అంతా ఎంట్రీ చేస్తే వాళ్ళకి మినిమం 10 to 15 minutes టైం అనేది 15 to సమ్టైమ్స్ ఇంకా ఎక్కువ లెంత్ ఆఫ్ అంటే డేటా ఎక్కువ ఉన్నప్పుడు ఇంకెక్కువ టైం కూడా పట్టవచ్చు. దాన్ని సేవ్ చేసుకోవడానికి చెప్పేసి మనం ఈ సర్వీస్ ఇవ్వగలుగుతున్నాము. సో ఇందులో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే సో దీనిలో లిస్ట్ మనం ఇప్పుడు ప్రీ రిజిస్ట్రేషన్ అండ్ డేటా ఎంట్రీ అండ్ స్లాట్ బుకింగ్లో మనం ఇక్కడ అప్లై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి సర్వీస్ టైప్ అని ఉంది. ఈ సర్వీస్ టైప్ అనేది సేల్ టైప్ అయితే దీంట్లో చాలా రకాలు ఉంటాయి సర్వీస్ టైప్లో మనకి. కానీ ప్రస్తుతం మనం సేల్ మట్టే ఇస్తున్నాం. లైక్ గిఫ్ట్ కానీ పార్ట్నర్షిప్ కానీ మీకు ఇస్తున్నాం ఎక్కువ, ఎందుకంటే సేల్వే ఎక్కువ చాలా మట్టుకు ఉన్నాయి కాబట్టి ఇనిషియల్గా సేల్వే ఇవ్వమన్నారు. సో అందులో తర్వాత ఈ సేల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. సో నేచర్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది దాంట్లో మన సేల్ డీడ్స్ మళ్ళీ విత్ జీపీఏ ఏజీపీఏ అని ఉంటుంది దాంట్లో. సో అవన్నీ మనం దీంట్లో ఆప్షన్స్ ఇచ్చాము. సో నెక్స్ట్ వచ్చేసేమో ఈ టైప్ ఆఫ్ ప్రాపర్టీ. ఈ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ మనం 4 types కింద కన్సిడర్ చేసుకున్నాము. ఒకటి వచ్చేసి హౌస్, నెక్స్ట్ వచ్చేసి ప్లాట్, నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ అండ్ అగ్రికల్చర్. ఈ 4 types ఉన్నాయి దీంట్లో. సో బేస్డ్ ఆన్ మనము ఏది సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారం మన డేటా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనము కంటిన్యూ క్లిక్ చేసినప్పుడు సో ఫస్ట్ స్క్రీన్లో దీంట్లో మనము రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ తర్వాత రిజిస్ట్రేషన్ ఎస్ఆర్ఓ లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకుంటాం. బేస్డ్ ఆన్ డిస్ట్రిక్ట్ మనకు ఎస్ఆర్ఓ లొకేషన్స్ అని కనబడతాయి దీంట్లో. సో ఎస్ఆర్ఓ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనము ఎవరైతే అమ్ముతున్నారో ఎవరు కొంటున్నారు వాళ్ళ డీటెయిల్స్ కూడా మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం యాడ్ వెండర్, ఇది యాడ్ వెండర్ అనే బటన్ మనం క్లిక్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని క్యాప్చర్ చేయడానికి మన స్క్రీన్ వస్తుంది. దీంట్లో మేజర్ ఆర్ మైనర్ ఆర్ ఫార్మర్ కంపెనీ అంటే ఆ అమ్మే అతను మేజర్ అయి ఉండొచ్చు, మైనర్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక కంపెనీకి రిప్రజెంటేటివ్ అయి ఉండొచ్చు. సో ఈ సెలెక్షన్ అనేది మనం ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ప్రజెంటింగ్ ది డాక్యుమెంట్ ఎట్ ఎస్ఆర్ఓ అని చెప్పేసి ఒక ఆప్షన్ చెక్ బాక్స్ ఉంది. ఇదేంటంటే మనము ఎవరు ప్రజెంట్ చేస్తున్నారు, ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి ఈ డాక్యుమెంట్ని ఎవరు ప్రజెంట్ చేస్తున్నారు అనేది కూడా మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఈ వెండర్ ఇతను ఇప్పుడు ఈ పర్సన్ ప్రజెంట్ చేస్తున్నారంటే ఇక్కడ మనం చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో నెక్స్ట్ వచ్చేసి మనం నార్మల్గా ఇప్పుడు ఈ జనరల్గా వెండర్ డీటెయిల్స్ అనేది ఫస్ట్ నేము, సర్ నేము, రిలేషన్ అండ్ ఆల్ ద డీటెయిల్స్, అడ్రస్, ఇవన్నీ డీటెయిల్స్ మనం ఈచ్ వెండర్కి సంబంధించింది ప్రతి ఒక్క సపోజ్ ఒక ప్రాపర్టీ ఒకరి పేరు మీద ఉండొచ్చు, ఒకరికంటే ఎక్కువ మంది పేరు మీద కూడా ఉండొచ్చు. సో వాళ్ళందరి పేర్లు మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఒక ప్రాపర్టీ 3 పేరు మీద ఉందంటే ఆ 3 పేర్లు దీంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ 3 పేర్లు కంప్లీట్గా ఎంటర్ చేశాక అలాగే కొనేవాళ్ళు కూడా ఒకరు ఉండొచ్చు, ఒకరికంటే ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళందరి డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇనిషియల్గా మనం ఈ ఫస్ట్ స్క్రీన్లో మనం వెండీ డీటెయిల్స్ ఇద్దరివి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీ డీటెయిల్స్, అంటే ఏదైతే ప్రాపర్టీ వాళ్ళు ఇప్పుడు అమ్మడానికి తీసుకొచ్చారో ఆ డాక్యుమెంట్లో నుంచి మనము కొన్ని డీటెయిల్స్ అని ఈ ఫస్ట్ ప్రాపర్టీ డీటెయిల్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి దీంట్లో స్ట్రక్చర్ టైప్ అని ఉందండి. స్ట్రక్చర్ టైప్ అంటే దాంట్లో అది ఎలాంటి కన్స్ట్రక్షన్ తోటి చేశారు. కన్స్ట్రక్షన్ మేబీ రేకులతో చేసి ఉండొచ్చు, లేదంటే ఆర్సీసీ తోటి సిమెంట్ తోటి చేసి ఉండొచ్చు, లేకపోతే ఆఫ్ ఏ కన్స్ట్రక్షన్ చేసి ఉండొచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనం కంప్లీట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది దీంట్లో అలాగే డోర్ నెంబరు, ప్లాట్ నెంబరు, సర్వే నెంబరు, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏరియా ఆఫ్ స్క్వేర్ యార్డ్స్, అది ఆ ప్రాపర్టీ అనేది ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉన్నది. సో ఎప్పుడైతే మనం స్క్వేర్ యార్డ్స్లో ఎంటర్ చేస్తామో నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్టెంట్ ఆఫ్ స్క్వేర్ మీటర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దీంట్లో వాల్యూ. దెన్ బిల్టప్ స్క్వేర్ ఏరియా ఏంటంటే
ల్యాండ్ వచ్చేసేసేమో అది ఏరియా, ఎంత ఏరియా అన్నది మనం ల్యాండ్. అది బిల్టప్ ఏరియా అనేది ఏంటంటే ఎంత కన్స్ట్రక్షన్ ఏరియా. సో సపోజ్ మనకు ఒక 200 గజాలు ఉంటే 200 గజాలలో ఎంత కన్స్ట్రక్షన్ చేస్తాం మనము 1000 స్క్వేర్ ఫీట్లే కన్స్ట్రక్షన్ చేసి ఉండొచ్చు. ఎంత సపోజ్ 2 ఫ్లోర్స్ వేసారనుకోండి, పైన కింద ఒక 1000 స్క్వేర్ ఫీట్లు, పైన ఒక 1000 స్క్వేర్ ఫీట్లు, అంటే 2000 స్క్వేర్ ఫీట్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ల్యాండ్ యూజ్. ల్యాండ్ యూజ్లో దాంట్లో జనరల్గా అది రెసిడెన్షియలా, కమర్షియలా, ఇలాంటి వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో విలేజ్. ఈ విలేజ్ సిటీ నేమ్, అది ఎక్కడ ప్రాపర్టీ అనేది ఎక్కడ ఉన్నా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ ఈ విలేజ్ సెలెక్షన్ ప్రకారము మనకి లొకాలిటీ ఏరియా ఇవన్నీ డీటెయిల్స్ కార్డ్ నుంచి వస్తాయి అప్లికేషన్ నుంచి. ప్లింత్ ఆఫ్ ఏరియా అంటే ఎంత కన్స్ట్రక్షన్, బిల్డింగ్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ ల్యాండ్ ఇప్పుడు 200 స్క్వేర్ యార్డ్ ఉంది సార్. 100 స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్షన్ ఉంది. టోటల్ ఉన్న ల్యాండ్ 200 స్క్వేర్. అవును. అందులో ప్లింత్ ఆఫ్ ఏరియా ఏది లెక్క? ప్లింత్ ఆఫ్ ఏరియా అనేది అంటే 100 స్క్వేర్ యార్డ్స్ కూడా కాదు, 200 స్క్వేర్ యార్డ్స్ లో మీరు 100 స్క్వేర్ యార్డ్స్ లో కట్టుండొచ్చు. కానీ కన్స్ట్రక్షన్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేసిన దాని కొలతలు వేరే ఉంటుంది. ఇప్పుడు ఈ హాల్ ఉందనుకోండి, ఈ హాల్ లెంత్ ఎంత ఉందనంటే మనము స్క్వేర్ ఫీట్ లో చెప్తామని. ఈ హాల్ లెంత్ చెప్పాలి, మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్లింత్ ఆఫ్ ఏరియా అంటే ఏది మేము కన్సిడర్ చేయాలి, దేన్ని తీసుకోవాలని? 100 స్క్వేర్ యార్డ్ లో ఒక 1000 SFT కట్టామనుకోండి, ఆ 1000 SFT. ఇప్పుడు మీరు దీని గురించి బయట మీరు తెలుసుకోవచ్చు అండి, మీకు కావాల్సింది అది తెలుసుకోండి, ఎలాంటిదని తెలుసు. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు, మీకు డీటెయిల్స్ కావాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ విలేజ్ సిటీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విలేజ్ సిటీ నేమ్ ప్రకారము లొకాలిటీలో ఉన్న మన కాలనీస్, ఆ డీటెయిల్స్ అన్ని కార్డ్ అప్లికేషన్ నుంచి మనకు డీటెయిల్స్ వస్తాయి. సో ఆ కాలనీ అనేది ప్రాపర్గా మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ దిస్ విలేజ్ అండ్ కాలనీ మనకు వార్డ్ నెంబరు ప్లస్ ఇంకొకటి వస్తుంది, 2 వాల్యూస్ వస్తున్నాయి మన కార్డ్ నెంబర్. ఈ వాల్యూస్ ప్రకారమే మనకు మార్కెట్ వాల్యూ కూడా మనకు కార్డ్ అప్లికేషన్ నుంచి ఫెచ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లొకాలిటీ వాల్యూ, ఇవన్నీ వాల్యూస్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ సపోజ్ ఈ డాక్యుమెంట్ ఆల్రెడీ వేరే వాళ్ళు దగ్గర నుంచి కొన్నారు, వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నారంటే ఆ డీటెయిల్స్ ఆల్రెడీ SRO వాళ్ళ దగ్గర ఉంటాయి. మనకి ఇప్పుడు ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో మన డాక్యుమెంట్ దగ్గర అది ఎప్పుడు రిజిస్టర్ చేశారు, దాని నెంబర్ ఎంత, బుక్ నెంబర్ ఎంత, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆల్రెడీ మన లింక్ డాక్యుమెంట్స్లో ఉంటాయి. వీళ్ళు ఇప్పుడు తయారు చేసుకొచ్చిన డాక్యుమెంట్ కాకుండా ప్రీవియస్గా జిరాక్స్ తీసుకుని వస్తారు వేరే ప్రీవియస్ డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఆ లింక్ డాక్యుమెంట్ డీటెయిల్స్ కూడా మనం దీంట్లో ఎంటర్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఈ వన్స్ సపోజ్ మనకు మోర్ దెన్ 1 లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉండొచ్చు. లెట్స్ టేక్, ఇప్పుడు మనకు ఆ ప్రాపర్టీకి ఉన్నది ఇదివరకు ఒక మోర్ దెన్ 2 పీపుల్, మోర్ దెన్ 1 పీపుల్ 1 టైం సేల్ జరిగి ఉండొచ్చు. 3 సార్లు జరిగి ఉంటే సేల్, 3 సార్లు లింక్ డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి మన దగ్గర. ఆ మూడు లింక్ డాక్యుమెంట్స్ మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇది కన్సిడరేషన్ వాల్యూ. కన్సిడరేషన్ వాల్యూ అంటే ఇది ఆ ప్రాపర్టీ ఎంత వాల్యూకి మనము సేల్ చేస్తున్నాం అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ మనం ఇనిషియల్గా ఎంటర్ చేసినంత ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసాం. సో నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో సపోజ్ మనకి ఒక 500 స్క్వేర్ యార్డ్స్ ఉన్నదంటే దాంట్లో మన 500 స్క్వేర్ యార్డ్స్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తాం. కానీ దాంట్లో మనం ఇప్పుడు అమ్ముతున్నది ఒక 200 స్క్వేర్ యార్డ్సే అమ్ముతున్నాం. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ దీంట్లో యాడ్ షెడ్యూలర్ ప్రాపర్టీ ఆఫ్ ద రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అని మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చాము. సో దీంట్లో లెట్స్ టేక్ మనకి ఇప్పుడు ప్రాపర్టీలో 2 షెడ్యూలర్స్ ఉన్నాయి. అంటే 2 షెడ్యూలర్స్ అంటే ఒక ల్యాండ్లో 2 సర్వే నెంబర్స్ ఉండొచ్చు, 2 డోర్ నెంబర్స్ ఉండొచ్చు. సో అవి మనం సపరేట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఒకటే దాంట్లో ఎంటర్ చేయలేము మనం. సో అందుగురించి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే యాడ్ షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ టు బి రిజిస్టర్డ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాం. సో ఈచ్ సర్వేకి ఒక షెడ్యూల్ కింద ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ లెట్స్ టేక్ ఈచ్ డోర్ నెంబర్ కూడా సపరేట్ ఉందనుకోండి, డోర్ నెంబర్ కూడా ఒక సపరేట్ షెడ్యూల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో మనం కూడా అన్ని డీటెయిల్స్ వేస్తున్నాం. ఆ పర్టికులర్ సర్వే నెంబర్ కానీ పర్టికులర్ డోర్ నెంబర్ కానీ ఎంత స్క్వేర్ యార్డ్స్. దీంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ 500 స్క్వేర్ యార్డ్స్ ఎంటర్ చేసాం. దాంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి అనుకోండి, 2 పార్ట్స్లో ఒక 250 స్క్వేర్ యార్డ్స్, ఇంకొక 250 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. సో ఆ రెండింటికి 2 షెడ్యూలర్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ మనం మెన్షన్ చేస్తాం ఇక్కడ డోర్ నెంబరు, ప్లాట్ నెంబరు, సర్వే నెంబరు అండ్ ఎక్స్టెండ్ స్క్వేర్ యార్డ్స్, ఎక్స్టెండ్ స్క్వేర్ మీటర్స్, ప్లెంత్ ఏరియా ఇక్కడ మళ్ళీ మనం మెన్షన్ చేస్తున్నాం. సో ఈచ్ దానికి మళ్ళీ మనం కంప్లీట్గా కరెక్ట్ వాల్యూస్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ ప్రాపర్టీకి సంబంధించిన బౌండరీస్, నార్త్ సైడ్ ఏముంటుంది, సౌత్ సైడ్ ఏముంటుంది, అలాగే ఈస్ట్ వెస్ట్ సైడ్ ఏముంటుంది,
ఈ ఈ డీటెయిల్స్ అన్ని మనకు డాక్యుమెంట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. దాంట్లో ఏవైతే పాయింట్స్ మెన్షన్ చేశారో అదే పాయింట్స్ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి స్ట్రక్చర్ డీటెయిల్స్. ఇందాక చెప్పినట్టు మీకు స్ట్రక్చర్ డీటెయిల్స్లో అది సెమీ ఫినిష్డ్ అయి ఉండొచ్చు, ఫినిష్డ్ అయి ఉండొచ్చు, ఫౌండేషన్ లెవెల్లో ఉండొచ్చు. సో ఆ ఆప్షన్స్ అన్ని మనకి దీంట్లో ఉన్నాయి. బేస్డ్ ఆన్ వాళ్ళు మెన్షన్ చేసిన దాని డాక్యుమెంట్లో ఎలా మెన్షన్ చేశారో ఆ ప్రకారం మనం సెలెక్ట్ చేసి ఈ యాడ్ స్ట్రక్చర్ డీటెయిల్స్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ షెడ్యూలర్స్ యాడ్ చేశాక రెండు సపోజ్ ఒకటే షెడ్యూలర్ అంటే ఒక షెడ్యూలర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. రెండు షెడ్యూలర్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ షెడ్యూలర్స్ ఆ డాక్యుమెంట్లో ఎన్ని మెన్షన్ చేస్తుంటే అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ షెడ్యూలర్స్ ఎంటర్ చేశాక మనము ఎప్పుడైతే నెక్స్ట్ అని క్లిక్ చేస్తామో ఈ ల్యాండ్ కాస్ట్, స్ట్రక్చర్ కాస్ట్, మార్కెట్ వాల్యూ, టోటల్ కన్సిడరేషన్ వాల్యూ, ఇది మన మార్కెట్ వాల్యూ అనేది కార్డ్ అప్లికేషన్ నుంచి వస్తాయి. ఈ వాల్యూస్ ఆ ల్యాండ్కి మన ఐజీఆర్ఎస్ డిపార్ట్మెంట్ వల్ల కార్డ్ అప్లికేషన్లో ఏదైతే వాల్యూ, మార్కెట్ వాల్యూ, ప్రస్తుతం మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ నుంచి ఎంత ఉందనేది ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ వాల్యూస్ ఇవి. ఈ వాల్యూస్ మనకు ఆటోమేటిక్ వచ్చిన ఒకవేళ ఇన్ కేస్ వచ్చిన కస్టమర్ ఆల్రెడీ ఎస్ఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి తను ఆల్రెడీ మార్కెట్ వాల్యూ తీసుకొని ఎస్ఆర్ఓ ఆఫీస్ చెప్పిన వాల్యూస్ తీసుకొని చేసిన చలానంగా కట్టుకొని రావచ్చు. సో తను చెప్పిన వాల్యూస్ ఒకళ్ళు మార్చాలనుకుంటే మీరు మార్చవచ్చు, లేదంటే ఎలాగుందో అలాగే కూడా మీరు ఉంచండి. సో నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ డీటెయిల్స్. దీంట్లో కూడా స్టాంప్ డ్యూటీ కూడా మనం అక్కడ నుంచే మనము ఫెచ్ చేసి చూపెడుతున్నాము. ట్రాన్స్ఫర్ డ్యూటీ కానీ, రిజిస్ట్రేషన్ ఫీజు కానీ, యూజర్ ఛార్జెస్ కానీ. సో నెక్స్ట్ స్టాంప్ డ్యూటీ పేడ్ అండ్ అగ్రిమెంట్. మనకు ఇప్పుడు ఒక స్టాంప్ డ్యూటీస్ అంటే మనము ఈ అగ్రిమెంట్ అనేది ఆల్రెడీ స్టాంప్ పేపర్స్ మీద తీసుకొని వస్తారు. సో ఆ వాల్యూ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి చలానా డీటెయిల్స్. ఇన్ కేస్ ఆ యూజర్ సిటిజన్ ముందే ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి మార్కెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకొని ఆ మార్కెట్ వాల్యూతో బేస్డ్ దాని మీద ఎస్ఆర్ఓ చెప్తారు ఎంత చలానా కట్టాలనేది. యూజర్ సిటిజన్ ఆల్రెడీ చలానా కట్టుకొని డీటెయిల్స్ అవి కూడా తీసుకొని వస్తే మీరు దీంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చలానా డేటు, చలానా నెంబరు అండ్ ఏ బ్యాంక్ నుంచి తీసుకున్నారు, ఎక్కడ బ్రాంచ్, ఆ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ స్టాంప్ పర్చేస్. ఏదైతే స్టాంప్ మనము దాని మీద అగ్రిమెంట్ చేస్తున్నామో దాని మీద డేట్ ఉంటుంది, ఏ రోజు కొనుక్కున్నారు ఆ డేట్ అనేది, అది స్టాంప్ పర్చేస్. మీరు ఎంటర్ చేయాల్సిన డేట్ అది. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఈ ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఒప్పందం అయింది, ఏ రోజు ఒప్పందం జరిగింది అనేది ఆ డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. అది ఈ డీటెయిల్స్ అనేవి కంపల్సరీగా అన్ని డాక్యుమెంట్ మీద ఉంటాయి. సో డాక్యుమెంట్ మీద ఏవైతే ఉన్నాయో అవే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ నెంబర్ ఆఫ్ పేజెస్. నెంబర్ ఆఫ్ పేజెస్ అంటే కంప్లీట్ సెట్, ఆ డాక్యుమెంట్ వాళ్ళు ఎన్ని తీసుకొచ్చారో ఆ నెంబర్ ఆఫ్ పేజెస్ ఎన్ని ఉన్నాయో మీరు కౌంట్ చేసి ఆ నెంబర్ ఆఫ్ పేజెస్ కౌంట్ కూడా ఎంటర్ చేయాల్సి. నెక్స్ట్ వచ్చేసి ఎన్క్లోజర్ డీటెయిల్స్. దీస్ ఆర్ నాట్ మ్యాండేటరీ. ఒకవేళ వాళ్ళు ఎంట్రీ చేయమంటే ఇప్పుడు సపోజ్ ఆ డాక్యుమెంట్ ఇప్పుడు ఆ ప్రాపర్టీకి సంబంధించినవి ఇది వరకు ట్యాక్స్ రిసిప్ట్స్ కట్టినవి కానీ ఆ డాక్యుమెంట్స్ ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇంకా ఎనీ డాక్యుమెంట్స్ వాళ్ళు తీసుకొస్తే ఆ డాక్యుమెంట్స్ కూడా మీరు ఎంట్రీ చేయగలరు. నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు మటుకు మనము కంప్లీట్ ప్రాపర్టీ డీటెయిల్స్, వెండర్, వెండి, ప్రాపర్టీ డీటెయిల్స్, ఏది సెల్ చేస్తున్నాం అని ఇప్పుడు మటుకు ఎంటర్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే స్లాట్ బుకింగ్. ఎప్పుడు మనం ఏ రోజు వెళ్ళి మనము రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకుంటున్నాం అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇనిషియల్గా మనం ఇప్పుడు ఇక్కడ అప్లికేట్ డీటెయిల్స్ అని ఇక్కడ ఎంటర్ చేసింది ఏంటంటే ఎవరు వెళ్తున్నారో ఆ రోజు ఆ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మన ప్రజెంట్ సెలెక్ట్ చేయకపోయింటే నేను ఫస్ట్ పేజ్లో చూపెట్టాను వెండర్ వెండర్ డీటెయిల్స్లో ఆర్ యూ ప్రజెంట్ అని చెప్పేసి ఒక చెక్ బాక్స్ ఉంది. ఆ చెక్ బాక్స్ ఎనీ వెండర్ కూడా సెలెక్ట్ చేయకపోతే థర్డ్ పర్సన్ వెళ్తున్నాడు ప్రజెంట్. సో థర్డ్ పర్సన్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇక్కడ అక్నాలజ్మెంట్ నెంబర్, ఇది నెంబర్, దీనికి సంబంధించిన నెంబరు, ఎక్కడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకున్నామో ఆ డీటెయిల్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ అండ్ రిజిస్ట్రేషన్ లొకేషన్, దెన్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డేట్, ఏ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఎప్పుడైతే చెక్ స్లాట్ అవైలబిలిటీ అని క్లిక్ చేస్తామో అప్పుడు ఆ రోజు అవైలబుల్ అయిన ఎన్ని స్లాట్స్ అయితే జనరల్గా మనకి ఇచ్చిన టైం ఏంటంటే మార్నింగ్ 10:30 to 1:30 వరకు ఈ స్లాట్ బుకింగ్ అవైలబిలిటీ ఇచ్చారు. సో ఈచ్ స్లాట్ 30 minutes ఉంది మనకి అవైలబిలిటీ. సో 6 slots మనం చూపెడతాం ఇక్కడ. సో ఇన్ కేస్ అవైలబిలిటీ ఉంటే మీరు సెలెక్ట్ చేసేసి ఆ స్లాట్ని బుక్ చేయగలుగుతారు ఆ యూజర్. సో వన్స్ స్లాట్ కూడా సెలెక్ట్ చేసి బుక్ చేశాక మనకు రెండు వస్తాయి ఇక్కడ స్లిప్స్. ఒకటి వచ్చేసేమో చెక్ స్లిప్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ స్లాట్ బుకింగ్
రిసిప్ట్ వస్తుంది. సో ఈ రెండు మీరు తప్పనిసరిగా ప్రింట్అవుట్ తీసి సిటిజన్కి ఇచ్చి అతనితో కంప్లీట్గా వెరిఫై చేయించుకోండి. కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా అనేది వాళ్ళతో వెరిఫై చేసుకొని సిటిజన్ ఎప్పుడైతే కన్ఫర్మ్ చెప్పాకే మీరు ఫర్దర్గా పేమెంట్కి వెళ్ళండి. సో నెక్స్ట్ మనము స్లాట్ బుకింగ్ అండ్ చెక్ స్లిప్, ఇది చెక్ స్లిప్ అండి. చెక్ స్లిప్లో కంప్లీట్ మనం ఇప్పుడు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని మనకి దీంట్లో ప్రింట్అవుట్ వస్తుంది. సో దీనిలో కంప్లీట్ డీటెయిల్స్ సిటిజన్ చూసుకోగలుగుతాడు మనం ఏ వాల్యూస్ ఎంటర్ చేస్తామనేది. నెక్స్ట్ ఇది స్లాట్ బుకింగ్ ప్రింట్అవుట్. స్లాట్ బుకింగ్లో మనం ఏ రోజు స్లాట్ బుక్ చేస్తామో, ఏ టైం నుంచి ఏ టైం వరకు అతని డీటెయిల్స్, SRO లొకేషన్ అండ్ అదర్ డీటెయిల్స్ విల్ బి దేర్ ఆన్ ద స్లాట్ బుకింగ్ స్లిప్. సో నెక్స్ట్ వచ్చేసి మనం పేమెంట్కి వెళ్ళిపోతున్నాం. ఈ పేమెంట్ పేజ్లో ఇది యాక్చువల్గా దీనికి ఈ ఒక్క సర్వీస్కి అంటే ఇది ఒక్కటేని కాదు, ఫర్దర్గా ఇప్పుడు ఏవైతే లెంతీగా అనిపించే సర్వీసెస్ ఉన్నాయో వాటికి రేట్ కూడా PS యూజర్కి పెంచుతున్నారు. సో ఈ సర్వీస్కి 100 రూపీస్ అనుకుంటున్నారు. సో 100లో మన PS యూజర్స్కి ఎక్కువ శాతం మనకు ఉంటుంది. సో వన్స్ ఇది సబ్మిషన్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో, ఈ సబ్మిట్ చేశాక ఇమీడియట్గా కానీ ఆ రోజు కానీ మనకి SRO ఆఫీస్కి ఈ కార్డ్ అప్లికేషన్లోకి డేటా అనేది పోస్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే SRO మనం ఇచ్చిన అప్లికేషన్ నెంబర్ తోటి ఓపెన్ చేస్తే మనం ఏదైతే ఇక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ SRO కార్డ్ అప్లికేషన్లో కనబడతాయి. SRO మళ్ళీ మిగతా ప్రాసెస్ ఎలా ఉంటుంది, నార్మల్గా ఇప్పుడు ఎవరైనా రిజిస్ట్రేషన్కి వెళ్తే SRO ఆఫీస్కి వెళ్ళిపోయి ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేశాక మన డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎంటర్ చేస్తారు. ఆ ఒక్క ప్రాసెస్ తప్పిస్తే మిగతా ప్రాసెస్ అంతా మిగతా కంటిన్యూ అవుతుంది. ఇందులో ఇప్పుడు మీకు చూపెట్టింది హౌస్ సేల్ డీడ్ చూపెట్టాను. మిగతా ప్లాట్ సేల్ డీడ్లో కొన్ని హౌస్ సేల్ కొన్ని దీనిలో మైనర్ చేంజెస్ ఉంటాయి. దాంట్లో మనకి డోర్ నెంబర్ అనేది ఉంటుంది హౌస్ దానికి, ప్లాట్ దానికి అయితే డోర్ నెంబర్ ఉండదు. సో అలాగే నెక్స్ట్ అగ్రికల్చర్ దానికైతే దీనికి కూడా ఇవి ఎకర్స్ క్వింటాస్ కింద వస్తుంది మీకు డీటెయిల్స్. నెక్స్ట్ ఫ్లాట్కి వచ్చేసరికి మనము అపార్ట్మెంట్ నేము, అపార్ట్మెంట్లో ఎంత పోర్షన్, ఏ ఫ్లాట్ నెంబర్ అనే డీటెయిల్స్ కూడా దీంట్లో క్యాప్చర్ చేసుకోగలుగుతాం. సో మెయిన్గా ఇదేనండి కరెంట్ మీకు ప్రీవియస్ సంబంధించిన డీటెయిల్స్. సరే ఇది ఓన్లీ స్లాట్ బుకింగ్ మాత్రమే సార్? ఇది ఓన్లీ స్లాట్ బుకింగ్ మాత్రమే సార్? స్లాట్ బుకింగ్ అండ్ డేటా ఎంట్రీ, డేటా అనేది పోస్ట్ డాక్యుమెంట్ ఏ విధంగా వస్తుంది ప్రింట్? మళ్ళీ డాక్యుమెంట్ మనం ఇవ్వట్లేదు, మన డాక్యుమెంట్ ఏమీ ఇవ్వట్లేదు. ఓన్లీ మనం ఇచ్చే చెక్ స్లిప్ని మనము స్లాట్ బుకింగ్ ఇస్తున్నాము. అది ఓన్లీ ఫర్ వెరిఫికేషన్ ఫర్ ద సిటిజన్. నాట్ ఏ ఫైనల్ వన్. SRO ఆఫీస్లో మనకి నార్మల్గా SRO ఆఫీస్లో డేటా ఎంట్రీ నుంచి వెళ్లకుండా ఏదైతే చేస్తున్నామో అదే ప్రాసెస్ ఉంటుంది కంప్లీట్గా.